హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నాస్ లంచ్ బాక్స్. ఈరోజు లంచ్ బాక్స్కి చింతపండు పులిహోర చేశాను. దానికోసం ముందుగా అన్నం వండుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని బాగా కడుక్కుని పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి. ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచి చల్లారనివ్వాలి. వేరొక గిన్నెలో చింతపండుని తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని వేరే గిన్నెలో వేసి స్టవ్ పై ఉంచుకొని కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి వేసుకొని చింతపండు గుజ్జు చిక్కపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చింతపండు గుజ్జు ఆయిల్లో బాగా వేగి దాని నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో తాలింపు కోసం నూనెని వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, వేరుశనగలు వేసుకొని సన్నని మంట పైన కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా పసుపును, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తాలింపును స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరొక గిన్నెలో చల్లారించిన అన్నాన్ని వేసుకొని పులుపుకు సరిపడేంత ఉడికించిన చింతపండు గుజ్జును వేసుకొని అన్నంను బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవపొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. వేయించుకున్న తాలింపును అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.